ఓం గణేశాయ నమః. మేము చేసే ఈ గణపతి బప్ప మోరియా సిరీస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. జై గణేష. ఫుల్లాపి వీడియో స్టార్ట్ చేయరా. చేస్తున్నాను రా మామ. గణపతి బప్పా మోరియా. మనం ఈ సంవత్సరం వినాయక చవితి చేయగలుగుతున్నాం. అవునరా బాబీ, మొదట్లో నువ్వు చెప్పినా సరే లైట్ తీసుకున్నాను రా. ఆ దేవుడు అనుగ్రహం లేనిదే మనం ఏమీ చేయలేమురా. ఇక మనం ఈ సంవత్సరం వినాయక చవితిని అంగరంగ వైభోగంగా చేస్తున్నాం రా. గణపతి బప్పా మోరియా. బొమ్మను తేడానికి వెళ్ళాలి. ఈ బాబీ గారికి ఫోన్ చేద్దాం ఉండు. అరే బాబీ, బొమ్మను తేడానికి వెళ్ళాలి, రారా. స్నానం చేసి వచ్చేస్తాలేరా మామ. సరే, తొందర రారా. A few moments later. రే మనీషు, వచ్చావా? పదరా వెళ్దాం. గణపతి పప్ప మోరియా. గణపతి పప్ప మోరియా. గణపతి పప్ప మోరియా. గణపతి పప్ప మోరియా. ఒరే మామ, అన్ని బొమ్మలు బాగున్నాయిరా. ఏ బొమ్మ తీసుకుందాం? ఇదిగోరా, ఈ బొమ్మ బాగుందిగా, దీన్ని తీసుకుందాం. గణపతి పప్ప మోరియా. గణపతి పప్ప మోరియా. గణపతి పప్ప మోరియా. గణపతి పప్ప. A few moments later. గణపతి పప్ప మోరియా. గణపతి పప్ప మోరియా. మెల్లిగా మెల్లిగా. సక్సెస్ఫుల్గా బొమ్మ కూడా తీసుకొచ్చాం. అరే, మాటల్లోనే పంతులు గారు కూడా వస్తారే. రండి పంతులు గారు, రండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. గజానుండు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించనుండు. తనకు సులభంగా ఎక్కుచుండకు భరించుడు అనే ఎలుకను వాహనంగా చేసుకునుండు. తర్వాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించునుండు. ఓం శాంతి శాంతి శాంతి. నాయనా, పూజా కార్యక్రమం పూర్తయింది. ఆ అక్షంతలు మీ నెత్తి మీద చెల్లుకోండి. మా సంభావన మాకు ఇవ్వండి. ఇదిగోండి పంతులు గారు, తీసుకోండి. బాబు, ఇక నేను వెళ్ళొస్తాను. రే మామ, ఇప్పుడు ఏం చేద్దాం రా? నువ్వు మిడ్డి, నేను చిట్టేసుకుని తాగి తాగి అమ్మ డాన్స్ చేస్తాను. లేకపోతే ఏంట్రా, పందులో కూర్చుని పాటలే. సరేరా అన్నా, ఒకసారి మైక్ ఇవ్వన్నా. దేనికిరా తమ్ముడు? సాయిరా. నీ పొట్టినా కొడకల్లారా, ఆగండ్రా, మీ పని చెప్తాను. వాళ్ళు వెళ్ళిపోయారులే కానీ ముందు నువ్వు పాటలు పెట్టరా. గణపతి వస్తున్నాడేంటి? రా గణపతి, రా. బొమ్మ ఎలా ఉంది? బాగుందా? వస్తున్నాను, ఉండండి. రా గణపతి, కూర్చోవచ్చి. బొమ్మ చాలా బాగుంది. థ్యాంక్ యూ గణపతి. అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారో తెలుసా మీకు? ఎందుకు తెలియదు? ఆ రోజు వినాయకుడు పుట్టినరోజు కాబట్టి. వినాయకుడు ఎలా పుట్టాడో తెలుసా మీకు? ఎందుకు తెలియదు? గౌరీదేవి పసుపు ముద్దతో తయారు చేసి ప్రాణం పోసిందిగా. సరిగ్గా చెప్పు. సరే, గణాధిపత్యం అంటే ఏంటో తెలుసా నీకు? గణాధిపత్యం అంటే తెలియదు గణపతి, నీకేం తెలుసా?
చెప్తాను శ్రద్ధగా వినండి. ఒకరోజు వినాయకుడు అమ్మైన పార్వతీదేవి వినాయకుడికి గణాధిపత్యం ఇవ్వాలనుకుంటుంది. దీనితో కుమారస్వామి గణాధిపత్యం మీద నాకు హక్కు ఉంది, నాకు గణాధిపత్యం కావాలని కుమారస్వామి అడుగుతాడు. దీనితో శివుడు వీళ్ళిద్దరిని చూసి ఒక పరీక్ష పెడతాడు. ఎవరైతే ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి వస్తారో వాళ్ళకే గణాధిపత్యం దొరుకుతుందని శివుడు చెబుతాడు. దీనితో కుమారస్వామి తన వాహనమైన నెమలిని తీసుకుని విశ్వ ప్రదక్షిణం చేయడానికి వెళ్ళిపోతాడు. కానీ వినాయకుడు తన వాహనమైన ఎలుక మీద వెళ్ళలేడు. అందుకే తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగి మారు విశ్వ ప్రదక్షిణం చేస్తాడు. అంటే దాని అర్థం తల్లిదండ్రులే మన విశ్వం అని అర్థం. తల్లిదండ్రుల చుట్టూ విశ్వ ప్రదక్షిణం చేసేటప్పుడు కుమారస్వామికి వినాయకుడు అక్కడక్కడ కనిపించాడు. దీనితో కుమారస్వామి వినాయకుడికి గణాధిపత్యం ఇవ్వాలని కుమారస్వామి అంటాడు. దీనితో వినాయకుడికి గణాధిపత్యం వస్తుంది. ఓం గణేశాయ నమః. గజాననాయ నమః.